గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రతి 3 నెలలకు ఒకసారి మనము నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తుంటాము. ఈసారి అది డిసెంబర్ 14th రోజు వస్తున్నది. ఈ లోక్ అదాలత్లో మనకి సివిల్ కోర్టులో అన్ని రకాల సివిల్ కేసెస్ కూడా సెటిల్మెంట్ చేసుకోవడానికి అందరికీ అవకాశం ఉన్నది. అయితే మన దగ్గర మరీ ముఖ్యంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్, సివిల్ కేసెస్ సెటిల్మెంట్ జరుగుతుంటాయి. పూర్తిగా సివిల్ కేసెస్ మాత్రమే జరిగే కోర్టు కనుక మనకు మొత్తం సివిల్ కేసెసే సెటిల్మెంట్ జరుగుతూ ఉంటుంది. అందులో కూడా ఎక్కువగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ సెటిల్ అవుతుంటాయి. అవి కాకుండా మనకి మనీ రికవరీ కేసెస్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో జరుగుతుంటాయి. అయినా ఇతరత్ర కేసులు కూడా మనం సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ తెలుసు, లోక్ అదాలత్ సెటిల్మెంట్ అంటే అందరికీ టైం సేవ్ అవుతుంది. తర్వాత కోర్టుల చుట్టూ తిరగడానికి అయ్యే ఖర్చు సేవ్ అవుతుంది. అది కాకుండా ఈ విధంగా సెటిల్ చేసుకుంటే దానిపైన అప్పీల్స్ ఉండవు కనుక కేసుకి ఒక ఫైనాలిటీ అనేది వచ్చేస్తుంది. అందువల్ల ఒక కేసు 20-30 సంవత్సరాలని కాకుండా ఒక్కసారి సెటిల్మెంట్ అయిపోయి అవార్డు ఇస్తే అవార్డు ఫైనల్. అందువల్ల ఇది ఈ విధంగా సెటిల్ చేసుకుంటే కేసెస్ అనేటివి తొందరగా ముగిసిపోతాయి, రిలీఫ్ అనేది దొరుకుతుంది, టైం సేవ్ అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది. అది కాకుండా మామూలుగా కేసుల్ని కోర్టుల్లో తేలిస్తే ఒకరు ఓడిపోవడం, ఒకరు గెలవడం జరుగుతుంది. కానీ లోక్ అదాలత్ కేసెస్లో సెటిల్ చేసుకున్నట్లయితే ఇద్దరు కూడా దాని నుండి లాభం పొందుతారు. ఒకరు ఓడిపోవడం, ఒకరు గెలవడం అని కాకుండా ఇద్దరు కూడా దాని నుండి ప్రయోజనం పొందుతారు. ఓడిపోవడం, గెలవడం అని ఉండదు, ఇద్దరు గెలుస్తారు. అందువల్ల ఈ విధంగా లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. మీ ద్వారా ప్రజలకి, మరీ ముఖ్యంగా సిటీ సివిల్ కోర్ట్స్కి వచ్చే కక్షిదారులందరికీ కూడా ఈ లోక్ అదాలత్ గురించి తెలియజేయమని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈసారి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్లో ముఖ్యంగా ఇంజురీ కేసెస్ అని ఉంటాయి. అంటే దెబ్బలు తగిలి కొంత శరీరంలో డిజబిలిటీ అంటే పని చేయలేకపోవడం అనేది జరుగుతుంది. ఆ డిసబిలిటీ సర్టిఫికేట్ అనేది మెడికల్ బోర్డు నుండి తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది సామాన్య ప్రజలకు. అందువల్ల ఈసారి మా డిఎల్ఎస్ఏ తరఫున మా డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సూపరింటెండెంట్ గారిని సంప్రదించి ప్రత్యేకించి ఈ లోక్ అదాలత్ గురించి ఒక మెడికల్ బోర్డుని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మా దగ్గర ఇంజురీ కేసెస్లో ఉన్న కక్షిదారులు ఈ ఉస్మానియా మెడికల్ బోర్డుకి 2nd, 3rd డిసెంబర్, 9th and 10th డిసెంబర్ వెళ్తే అక్కడ మెడికల్ బోర్డు డిజబిలిటీ సర్టిఫికేట్ ఇస్తే ఆ డిజబిలిటీ సర్టిఫికేట్ ఆధారంగా ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ సెటిల్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని మేము సంప్రదిస్తున్నాము. వాళ్ళు కూడా మెడికల్ బోర్డు అది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుండి ఇచ్చిన సర్టిఫికేట్ కనుక దాన్ని మేము ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకొని కేసెస్ సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది ఇంతకుముందు లోక్ అదాలత్లో లేని అంశం. ఈ లోక్ అదాలత్ గురించి మాత్రమే ప్రత్యేకించి మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని సంప్రదించి చేయడం జరిగింది. మేము అడగగానే మా విజ్ఞప్తిని అంగీకరించి ఈ విధంగా మెడికల్ బోర్డు కాన్స్టిట్యూట్ చేసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, వారి హయ్యర్ అథారిటీస్కి నేను సిటీ సివిల్ కోర్ట్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. వాళ్ళ డిజబిలిటీ సర్టిఫికేట్తో కనుక కేసెస్ ఎక్కువ సంఖ్యలో సెటిల్ అయినట్లయితే ఎంతోమంది యాక్సిడెంట్లో విక్టిమ్స్కి త్వరితగతిన కాంపెన్సేషన్ దొరికి ఎంతో మేలు జరుగుతుంది. వాళ్ళు మామూలు మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్తే కొన్ని నెలల పాటు జరిగే కార్యక్రమాన్ని ఇక్కడ ఉస్మానియా మెడికల్ బోర్డుకి వెళ్తే వాళ్ళు 3-4 రోజుల్లో చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా
ఎంతో మందికి త్వరితగతిన ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంది. అందుకని నేను మీ ద్వారా మా కోర్టులో దాదాపు 10,000కు పైగా ఉన్న మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్లో, ఇంజురీ కేసెస్లో ఉన్న విక్టిమ్స్ అందరినీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నానండి. 9th 10th. అది కాకుండా మా దగ్గర అడ్వకేట్స్ కి ఈ విషయం తెలియజేసినప్పుడు మెడికల్ బోర్డు ప్రత్యేకించి కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందని చెప్పినప్పుడు వాళ్ళు అడిగారు, మాకు ఈ 4 రోజులే కాకుండా కంటిన్యూస్గా ఈ మెడికల్ బోర్డు మన కొరకు ఉండేటట్లు వారిని విజ్ఞప్తి చేయమని కోరడం జరిగింది. ఒకవేళ ఈ 4 రోజుల్లో కనుక మనకి ఈ విధంగా మెడికల్ బోర్డు ఉంటే కేసులు త్వరితగతిన సెటిల్ అవ్వడానికి దోహదపడుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా మేము మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని సంప్రదించి వారంలో కనీసం ఒక్కరోజైనా కానీ ఈ డిసెబిలిటీ సర్టిఫికేట్ మన కేసెస్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి బోర్డు కాన్స్టిట్యూట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందండి. ఈ 4 రోజులు మాత్రం ప్రత్యేకించి December 14th లోక్ అదాలత్ గురించే మనము బోర్డు కాన్స్టిట్యూట్ చేయించడం జరిగింది.